నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను అన్నదాతగా ఈరోజు శ్రీ సున్నండి తిరుపతయ్య గారు, శ్రీమతి జయలక్ష్మి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. జయలక్ష్మి గారు, తిరుపతయ్య గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీరామచంద్ర మిషన్ గురువు గారైన శ్రీ కమలేషు డి పటేల్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీ కమలేష్ డి పటేల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంత్ర చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకెన్నడికి తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీ కమలేష్ గారు డి పటేల్ గారికి 25 మంది ఆశీస్సులతో పాటు వీరందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కమలేష్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ కమలేష్ డి పటేల్ గారు, గాడ్ బ్లెస్ యూ అండి. అలాగే శ్రీ తిరుపతయ్య గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి అలాగే దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనలతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి జయలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, మరియు అలాగే ఈ ఆశ్రమానికి నిత్యాన్నదాన కార్యక్రమమే కాకుండా గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా మరియు శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తూ ఈరోజు శాశ్వత నివాసం కోసం కూడా భూదానం తను చేస్తూ తను 100 మందితో చేయిస్తున్న మరియు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ సున్నండి తిరుపతయ్య గారు, శ్రీమతి జయలక్ష్మి గారు, మీరు ఈరోజు మరియు శ్రీ కమలేష్ డి పటేల్ గారి జన్మదిన శుభ సందర్భంగా మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, వెజ్ బగారా రైసు, అలాగే శామగడ్డ పులుసు, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. రండి సార్.